రంబాయి నీ మీద నాకు మనసాయనే ఈనాడు నిన్ను వీడిపోని నీడైతనే రంబాయి నీ మీద నాకు మనసాయనే. సరే మనం అలా షాపింగ్కి వెళ్దాం పదా. నేను రాను. ఎందుకు? మొన్న ఇలాగే షాపింగ్ అని తీసుకెళ్లి రేషన్ షాప్ ముందు అరగంట సేపు లైన్ లో నుంచోబెట్టావు. అయితే నిన్ను అనవసరంగా చేసుకున్నాను సార్. నా ఫస్ట్ ఒక సంబంధం వచ్చింది సార్, అది చేసుకుంటే చాలా బాగుండేది. అసలు దాన్నే చేసుకోవాల్సింది కదా. నా పెళ్లిలో గుర్రం పారిపోయింది సార్, లేకపోతే అదే పెళ్లి చేసుకునేవాడిని. ఏవండి, గుర్రం పారిపోతే పెళ్లి ఆగిపోతుందా? గుర్రం మీద పెళ్లి కూతురు దాని లవర్ ఉన్నాడు. అమ్మాయి చాలా స్పీడ్ అనుకుంటా. అదేలే. నీకేమైనా కోరికలు ఉన్నాయా? అవునండి. ఏంటవి? అర్ధరాత్రి 12 గంటలకి మీతో లాంగ్ డ్రైవ్ 120 స్పీడ్ తో వెళ్ళాలని నాకు కోరికగా ఉందండి. అప్పుడు అది కోరిక కాదే, శివరి కోరిక అవుతుంది. ఇలాంటి రిస్క్లు ఏం చేయదలుచుకోలేదు, ఎందుకంటే నాకు ఒక అందమైన కూతురుంది. అది మామూలుది కాదు సార్, చందమామే నేలకు దిగొచ్చినట్టుంటుంది. నమ్మరా? అమ్మా చిట్టి తల్లి ఒకసారి రారా కన్నయ్య. చిట్టి తల్లి బంగారు కొండ. అదిగో చూడు జానీ మాస్టర్. జాజా అనకి ఆయన పోయినా పోతాడు. లాస్ట్ స్కెడ్యూల్ అట్లనే వెళ్ళిపోయాడు మధ్యలో. అక్కడ చూసారా మేడం? బిందే కాదు, బిందు మాధవి గారు. అక్కడ ఆయన ఎవరో తెలుసా? నాన్న అంటదంటే అది నాన్న నాన్న అనట్లేదండి. నవదీప్ అనడానికి ట్రై చేస్తుంది. ఇంకోసారి ట్రై చేయక, నా గుండె వేలాగుంది. ఇదిగో ఇక్కడ ఈమె ఎవరో తెలుసా? తిట్టినట్టుంది అది. అదిగో అక్కడ చూడు, వాళ్ళు ఎవరు? సుప్రీత. సుప్రీత సుప్రీత సుప్రీతనే సుప్రీత. దాన్ని తీసుకొని వెళ్ళి స్టేజ్ పాడు చేసినట్టున్నది. సార్ మా పాప సార్, తప్పుగా అనుకోవద్దు. థ్యాంక్ యూ సార్. రే చిట్టి తల్లి. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ఏవండి, పంచభూతాలంటే మీకేంటో తెలుసా? మీ అమ్మ, మీ నాన్న, మీ తమ్ముడు, మీ అక్క, మీ అమ్మమ్మ. ఏవండి, పంచభూతాలంటే ఏంటంటే గాలి, నీరు, నిప్పు, నేల, భూమి. అవ్వా, నేను ఇంకా పీక్కు తినే వాటిలో పంచభూతాలు అంటారేమో అనుకుని మీ వాళ్ళ పేరు చెప్పాను. మిమ్మల్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నాను నేను. సార్ మీకు చెప్పడం మర్చిపోయాను కదా, మాది లవ్ మ్యారేజ్ సార్. నేను ఇప్పటి వరకు ఒక్క అమ్మాయిని కూడా కన్నెత్తి చూడలేదు సార్. ఏమండి, మీకు కూడా నాలో కళ్ళు కనిపించవా? కలద్దలు కావాలా? నీ అంగమ్మ చెప్పు. అంది కొంచెం అంది అంది సీసీ కెమెరా. ఏవండి, ఈ కాలంలో అంటే దొంగలు పడుకుంటే సీసీ కెమెరాస్ ఉన్నాయి, మరి ఆ కాలంలో ఏంటండి? ఉన్నారుగా మన బామ్మలు, అలే పెద్ద సీసీ కెమెరాలు. ఇంత పెద్ద సెట్ లో ఒక్క కెమెరా కూడా లేదు. ఎందుకు లేరు? మీ బామ్మ మా బామ్మ ఉన్నారుగా. ఎక్కడా? అదిగో సుప్రీత మా బా, అగో దీపిక నాన్నమ్మ. అయిందా? బాగైందా? సరేనండి, మన కొడుకంతండి. ఓరి ఇంకా రాలేదా? ఒరే కొడకా, ఈడే సార్ మా కొడుకు. అదిగోరా మాస్టర్ జానీ. సరే డాడీ. ఎక్కడికి వెళ్తున్నావురా? ఇచ్చేస్తా. ఏటి ఇచ్చొస్తావరా? జానీ అన్నావు కదా, జానీ చెత్త.
నాకు బొమ్మ కావాలి. ఏ బొమ్మరా? ఆ బొమ్మే కావాలి. ఏ బొమ్మరా? అక్కడ కూర్చోబెట్టిన బొమ్మే కావాలి. ఆవిడ బొమ్మ కాదురా, బిందు మాధవ్ గారు. అంటే జానీ మాస్టర్ అంకుల్ బొమ్మ కోసం పాడవాడండి. అదేనా? ఈ బొమ్మేనా? ఏ పాటరా? బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను తిప్పుకుంటిదే అని పాడిండు కదా, ఈ బొమ్మ కోసమేనా? ఆవిడ ఈవిడ కాదు, కానీ ఈవిడ కూడా ఆవిడ లాంటిదే. అగా నవదీప్ గారు చూడు. నాకేం తెలియదు డాడీ. ఈయనని నువ్వు మన ఇంట్లో లేనప్పుడు మన ఇంట్లో చాలా సార్లు చూసిన. నిజం చెప్పు. నిజమే చెప్తానమ్మా. కరెక్ట్ గా చెప్పరా, ఎప్పుడు చూస్తావు, ఎక్కడ చూస్తావు? మన ఇంట్లో మన టీవీలో మాస్ జాతర ప్రోగ్రామ్ వస్తాను కదా, దాంట్లో చూసిన. ఏం మాట్లాడుతున్నావురా? ఈడి నమ్మి నన్ను అనుమానిస్తావా? డాడీ అది తీసుకురావే, అది తీసుకురావే. వాడు ఇదే సొంతం ఎక్కేసాడు. मेरा lover, lover, lover है, मैं तुझको दिया flower है. ఏమే ఏటే అలా బయటకు వెళ్ళి వస్తానే. ఎందుకో? భార్య బాధితులకి అక్కడ పెన్షన్ ఇస్తున్నారంటే అలాగే వెళ్ళి వస్తానే. సరే తిన్నంగా రాలేదనుకో, నా కోసం తెలుసు కదా, చెక్కేస్తాను చెక్కేస్తాను. నాకు చెక్ వద్దే, క్యాష్ కావాలి. ఏట్రా మామిడి పంచులేస్తావా? అయినా నువ్వు ఎల్లా సంతం తీసుకురా. అలాగేనే వస్తాను. శ్రీకాకుళం మంది ఆయ్ తెలుస్తుంది. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోవురా. ఎవరిని తీసుకుని వస్తున్నారా? జానీ మాస్టర్ గారు నమస్కారం జానీ మాస్టర్. నవదీప్ గారు నమస్కారం నవదీప్ గారు. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. సప్రిత సప్రిత. ఎక్కడ స్వీటీ? ఫ్రైడ్ రైస్ తెచ్చింది తిందురా స్వీటీ. అప్పుడు సుప్రీత. సప్రిత సప్రిత. చిన్న కథ కదిరిద్యా. అక్కడ చూడు, దీపిక గారు. ఏమైంది నాన్న మళ్ళీ? అమ్మా అమ్మ జేజమ్మ కాదు, అమ్మమ్మ అమ్మమ్మ. ఏమనుకోకండి, సంటి బిడ్డ అమ్మా. మీరు కూడా తెలియకుండా మీ పిల్లల్ని స్కూల్ కి రెడీ చేశారా? ఈ రోజు స్కూల్ లేదు. ఎందుకు? ఇవాళ సెకండ్ సాటర్డే కదా, సో అందుకని స్కూల్ లేదు. ఎలాగో స్కూల్ లేదు కాబట్టి పిల్లలు ఆడుకుంటారులేండి. చిట్టి తల్లి, వీళ్ళతో ఆడుకుంటావా? అబ్బాయిలతో ఆడుకునే వయసు నాకు ఇంకా రాలేదు నాన్న. అది కాదే, నార్మల్ గేమ్ ఆడతావా అన్నాను. నానా నువ్వు కూడా వెళ్ళి ఆడుకుంటావా నానా? పదండి పదండి, వాళ్ళు ఆడుకుంటారు పదండి. ఏ మాట? రైలాట. ఓకే. నేను ఇంజన్, నేను భోగి, నువ్వు భోగి. నువ్వు బొగ్గు బొగ్గు. చుక్కు చుక్కు బండి వస్తుంది. జరంత పక్కకు జరగండి, ఆగిన తర్వాత ఎక్కండి. ఏరే ఇంజన్, బొగ్గును అక్కడ వదిలేసి ఈ బొగ్గులు వేసుకుని ఏం చేస్తున్నావురా? ఏరా బొగ్గులు, ఏం లేకుండానే ఇంజన్ వేసుకుని వెళ్ళిపోతారా? గొడవేంటి రే, గొడవేంటి? ఏమైంది? వాళ్ళు ముగ్గురు నన్ను కొట్టిరు నాన్న. వాళ్ళు ముగ్గురు నన్ను కొట్టిరు నాన్న. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఆడపిల్లని చూడకుండా అలా కొడతారా? అలా కొడతారా? ఏ బుద్ధి లేదు, అలా కొడతారా? మా డాడీ పిలువురా మీ అయ్య, ఎవరు అడుగుతా? ఏమైందిరా? అంకుల్ కొట్టాడు. అంకుల్ కొట్టిండాడి. ఏరా చిన్నపిల్లలను చూసుకోకుండా కొడతావా? మేమేం మీ అబ్బాయిని కావాలని కొట్టలే, మా అమ్మాయిని ఫస్ట్ కొట్టిండు. ఏరా తల్లి చెప్పు, వీడు నేను కొట్టిండు కదా? లేదు నేనే అని కొట్టిరా. లేదు నేనే అని కొట్టిరా. అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. వాళ్ళిద్దరు కొట్టారని చెప్పావు. తుత్తే అబద్ధం చెప్పిన.
ఇదిగో వాళ్ళు గొడవకు వచ్చారు, వాళ్ళిద్దరు నన్ను జుట్టుబట్టి పీకారు, బాగా కొట్టారని చెప్పు, అప్పుడు నేను చూసుకుంటా. ఇదిగో వీళ్ళిద్దరు నిన్ను కొట్టారా లేదా చెప్పే. ఈడు నన్ను కొట్టుడేంది? ఆ వీళ్ళనే నేను కొట్టినా, ఇప్పుడు కూడా కొడతా. ఏంట్రా ఏంట్రా మీరు ఆగే, మా పిల్లల్ని అంటారా? అసలు ఏమనుకుంటున్నారు? ఆగండ్రా, ఆగే, ఏమాడుతుర్రా? ట్రైన్ వస్తుంది నాన్న, అడ్డం రాకు. మీకోసం మేము ఇక్కడ తండుకుంటున్నాం, మీరు ఇక్కడ ఆడతారా? నడవండి ఇక్కడ నుంచి. ఇంకొకసారి మీరు వాళ్ళు మధ్య కాదు. పోరా. ఈ అడ్రస్ ఎక్కడ? ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ ఎక్కడ చెప్తారా? ఓ ఇదా అండి, అమీర్పేట్. జస్ట్ నేను స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్కి వెళ్ళాను. చాక్లెట్ కావాలి. మా పాప అండి, కొనిస్తా బెట లైన్ నోడు. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళారనుకోండి. ఇంత పెద్దది కావాలి. ఎంత పెద్దదే? ఇది ఇంత పెద్ద. కొనిస్తాను. కూర్చో, అడ్రస్ చెప్తాను ఇక్కడ. చెప్పండి. లెఫ్ట్కి వెళ్ళాను అనుకోండి, రైట్ సైడ్ తీసుకుంటే అక్కడ బస్ స్టాప్ ఉంటుందండి. ఆ బస్ స్టాప్ లో మీకు బస్సు వస్తుంది, వెళ్ళండి. బాయ్ అండి, బాయ్ బాయ్. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు పాపా? ఆంటీ, అంకుల్ ఇంకో ఆంటీతో మాట్లాడుతున్నా, టిల్లు చూసినందుకు కొట్టిండు. మాట్లాడుతున్నావా? అది కాదు, అది కాదు, అది కాదే. చెప్పండి. ముద్దు కూడా పెట్టుకున్నాడు. అయిందా? బాగా అయిందా? ముద్దు పెట్టుకున్నానే నేను? ముద్దు పెట్టుకున్నా కాదు, అంకుల్ ఆంటీ నాకు చేస్తున్నాడు. చేసుకున్నా నీకు ఇదేం పోయారో కనరా, నీకు ఇదేం పోయారో. ఇంటికి రా, చెప్తా నీ పని. అమ్మా నాన్న ఏం చేయలేదమ్మా, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఎప్పుడే నువ్వు చెప్పేది? ఎప్పుడే నువ్వు చెప్పేది? అది నన్ను కొట్టిపోయిన తర్వాత ఇప్పటికైనా అబద్ధాలు ఆడేటోళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దాం చెప్పానా? వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తావా? చేస్తా చేస్తా. వెరీ గుడ్. ఇప్పుడు చూసుకుంటా. ఏరా నా పెళ్ళకి నాకు పెట్టిస్తారా? పెట్టిస్తారా? విను, మీ అబ్బాయి విను. ఏమైంది? ఇక డైలాగ్స్ లేవు, డైరెక్ట్ వస్తావా? ఓకే. ఏం చేస్తున్నారా? రైలు ఆట ఆడుతున్నాం. నువ్వేంటి? నేను ఇంజన్. బోగి. బొగ్గు బొగ్గు బొగ్గు. మీకోసం మేము కొట్టుకొని బొగ్గు బొగ్గు అయితే అంటే మీరు ఇంజన్ ఆట ఆడతారా? ఫస్ట్ వీళ్ళని తన కొడక. నమస్కారం సార్. నమస్కారం అండి. నా పేరు పెద్దరాయుడు. మా ఊర్లో నేను చెప్పిందే వేదం అండి. ఏమో మీ డాన్స్ చూస్తే రొమాంటిక్ రైడ్ అని అనిపిస్తుంది నాకు. మీరు పెద్దరాయుడు కదా, ఎందుకు చదువుకోలేదు? మా తాత మా నాన్న నాకు ఒక విషయం చెప్పేవారు. మనకు 10 మందికి చెప్పే వాళ్ళేమే కానీ ఒకరితో చెప్పించుకోవద్దన్నారు. అందుకే నేను ఎవరితో చదువు చెప్పించుకోలేదు. మీ తాత అంత గొప్ప వాళ్ళ అండి? మా నాన్న మా తాత చాలా గొప్ప వాళ్ళే. మా తాత మా ఊర్లో గుడి కట్టించాడు, మా నాన్న మా ఊర్లో బడి కట్టించాడు. మీరేం కట్టలేదా? ఎందుకు కట్టలేదే? వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే ఉన్నాను. కర్మరా బాబు. ఇంతకీ మీకు పెద్దరాయుడు అని పేరు ఎందుకు వచ్చింది? నేను చదువుకోలేదు కదా, ఎవరేం చెప్పినా పెద్దగా రాయకపోయేవాడిని. పెద్దరాయుడు అయిపోయింది. అమ్మ బాబాయ్. నేను ఒక్కనే కాదండి, నాకు తమ్ముళ్ళు కూడా 2 ఉన్నారు. నా పంచ ప్రాణాలు. రే చిన్నరాయుడు. చిన్నగా రాస్తాడా? అబ్బదాన్ని సొక్కు చూసి వచ్చా దాని ఉబ్బరాల జబ్బ షేపు మెచ్చా.
వీడు చాలా తక్కువ చదువుకున్నాడు సార్. ఏదైనా అక్షరాలు చిన్నగా రాసేవాడు. అప్పటి నుంచి వీడిని చిన్నరాయుడు చిన్నరాయుడు అని అంటాడు. వీడు వాళ్ళ ఆవిడకి ప్రేమలేఖలు రాసేవాడు సార్. అది చదువుకోవడానికి అది కళ్ళద్దాలు పెట్టుకున్నారు. నాకు ఇంకొక తమ్ముడు కూడా ఉన్నాడు సార్, బుల్లిరాయుడు. మస్తు మస్తు సంగతుంది నీలో పోరే వస్తులుంచమాకే నన్ను డైలీ ప్యారే తమ్ముడు అన్నయ్య ఆపరా, చచ్చిపోయేలా ఉంది అదే, చచ్చిపోయేలా ఉంది అదే. మర్యాద అన్నయ్య, మర్యాద. మర్యాద మర్యాద. మేము ఒక తల్లిని కొడుపున పుట్టకపోయినా మా ముగ్గురి మనస్తత్వాలు ఒకటి సార్. మేము కూడా తోటకూరలం. మేము ఒక అమ్మ కడుపున పుట్టకపోయినా సొంత అక్క చెల్లిలాగా ఉంటాం. మేము ఎంత అన్యోన్యంగా ఉంటామో తెలుసా సార్? మీరే చూడండి. హలో బ్రదర్ 3 ఇది. అంతేకాదు, గట్టిగా కొట్టాను కదరా. ఇది హలో బ్రదర్ 3, 4, 5 ఇదన్నీ. ఉమ్మడి కుటుంబం సార్ మాది. ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చుకుంటాం. అయ్యగారు ఆ. ఇంత అన్యోన్యమైన కుటుంబాన్ని నేను ఎక్కడ చూడలేదు ఇప్పటి వరకు. ఎవర్రా అది? నేను పెళ్లి చేసుకునే అమ్మాయి సార్ ఆఖరికి ఆడు కూడా పెళ్లి చేసుకుంటాడు. మీరెప్పుడో పప్పకం పెట్టిస్తే ఏమే ఈ కుటుంబం లేక మనం కూడా పెళ్ళి అనుకుంటారు. సరేనా? సరేనండి. సరే పని చేసుకుందాం. అరే తమ్ముళ్ళు, నేను వదిన వెళ్ళి పొలం పనులు చేసుకొని వస్తాం. అన్నయ్య నేను ఇంకా బతికే ఉన్నాను అన్నయ్య. నేను వెళ్ళి పొలం పనులు చూస్తాను. రా వెళ్దాం. అన్నయ్య నేను చచ్చిపోయాను అనుకున్నావు అన్నయ్య. నేను ఉంటుండగా మీ ఇద్దరు వెళ్తారా? నేను వెళ్తానని ఆ పొలం పనులకి. ఓకే, ఈసారి ఛాన్స్ బుల్లిరాయుడికి ఇద్దాం. థ్యాంక్స్ అన్నయ్య. చిన్న సెకల్లో ఎవరా నీలో పదండ్రా, మనం రెస్ట్ తీసుకుందాం. పదవే పొలం పనులకి వెళ్దాం. ఏమండి, నాకు చిన్నప్పటి నుంచి కూడా పొలానికి పోయి దున్నాలని చాలా ఆశగా ఉందండి. నా కళ్ళని నెరవేరుతున్నావురా రాకుమారా. రాకుమారా ఏరా, నేను పొలానికి రావాలా? ఆడేదో ఆడు ఈడు అంటే పెట్టే మా అన్నయ్య పెదరాయుడే. ఎవడికి రా పెదరాయుడు? మా నాన్న దేవుడు, మా నాన్న నన్ను రాణిలా పెంచి ఇంత సుకుమారంగా తయారు చేసి నీతో పొలం పనికి రమ్మంటావురా. ఇంత అందం ఎండలోకి వెళ్తే ఏమైపోతుంది? ఎండలో కాచిన అడవిలా అయిపోతుందిరా. అది అడవిలో కాచిన సూర్యుడే. తమ్ముడు ఏమైంది? మధ్యపక్షలో ఏంట్రా పొలం పనులకు వెళ్ళమంటే అలా పిల్లం ఊళ్ళో పడుకొని ఉంటావు? కాలు వెనికిందని. కాలు వెనికిందా? ఎలా రా? జారి పడ్డా. పడ్డావా? మేము వెళ్తాం పద పొలం పనులు. నేను వెళ్తాను. ఈసారి చిన్నరాయుడికి ఇద్దాం ఛాన్స్. పద. ఏమే అలా పొలం పనులకి వెళ్దాం. సరేనండి. మనకి సుమారు ఎన్ని ఎకరాలు ఉంటుంటది? ఒక 5 ఎకరాలు ఉండొచ్చే. 5 ఎకరాలంటే ఈ రోజు సాయంత్రం కల్లా మనం నీళ్ళు వదిలేగలం. ఓ బేషుక్క వదిలేయచ్చు. సరే పదండి. వెళ్దాం. ఏరా ఆడెళ్తానంటే నేనున్నా అన్నయ్యా. ఆడు వీడంటే నీ కళ్ళు పోతే చెప్తున్నా. ఆల్రెడీ సగం పోయాయి. ఇప్పుడు నీ గుడ్ల పీకుతా. ఏరా మా వద్దు, అంత ఓవరాక్షన్ వద్దు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. మా నాన్న ఇంత కట్నాలు ఇచ్చింది మీ పొలంలో పంటలు వేయడానికారా నా కొడక. ఏమైందిరా? కాలు జారి పడ్డదని. ఓకే దాన్ని తీసుకో. అలా అయిందిరా? ఏదో శకునం బాగాలేనట్టుంది. మీరు ఇంట్లోకి వెళ్ళండి, నేను వదిన వెళ్ళి పొలం పనులు చేసుకొని వస్తాం. అన్నయ్య మేము వెళ్తాం అన్నయ్య. రే వద్దు, మీరు లోపలికి వెళ్ళండి. ఇప్పుడు ఏమి స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు? ఏరా ఎక్కడికి రా వెళ్ళేది? పెద్దరాయుడిని నేను. ఎవరికి నువ్వు పెద్దరాయుడు? ఇది ఎప్పుడో మనసులో పెట్టుకున్నాను సార్. మా అమ్మ బాబు నీకు పొలం పని చేయడానికి పంపించారా? ఏందో సౌండ్ లేనబడ్డాయి. నేనే దీన్ని కొట్టాను రా. ఎందుకు అయ్యగారు? ఇది పొలంకు నీళ్లు పెడదామంటే మన పొలంకి కాకుండా పక్కన పొలం కూడా నీళ్లు పెడదామంటుంది. అందుకే కొట్టాను దీన్ని. అంటే పిల్ల నీలా కంట్రోల్ పెట్టుకోవాలా? అరే తమ్ముళ్ళు, డిన్నర్ టైం అయింది, తీసుకొని రండి తిందాం. తిందాం అన్నయ్య. ఏమే వడ్డించండి. వదిన గాజులు జాతరకి వెళ్తున్నాం కదా, సైజు కోసం అడిగా. బాగా ఓకే పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు.
చికెన్ వేసుకోండి. అయ్యో సరే వాళ్ళకు కూడా వేయే. అన్నయ్య మీరు తిన్నాకే మేము తింటాం అన్నయ్య. సరే వాళ్ళకన్నా కొన్ని ఉంచండి. వాళ్ళు కూడా మీరు తినగా మిగిలితేనే తింటారు అన్నయ్య. సరే మొత్తం నాకే. అబ్బా ఎంత టేస్ట్ ఉందో తెలుసా. మిగతా లోపలికి వెళ్ళి తింటాను. తీసుకెళ్ళద్ది. తీసుకోండి. కడుపు నిండిందా అండి? అన్నయ్య తిన్నాడుగా, నాకు నిండినట్టే. నాకు కూడా చాలా కడుపు నిండిందండి. బావగారు తిన్నారు కదా. ఏరా ఉన్నదే ఒక కోడి. సంవత్సరం నుంచి ఎప్పుడెప్పుడు కోస్తామా అని ఎదురు చూస్తుంటే వచ్చి వీకింది నేను. మొక్క తిన్నది ఆడు. అల్లం పూసింది నేను. ఆంబోతులాగా తిన్నది వాడు. తమ్ముడు, అరే తమ్ముడు, ఎన్నిసార్లు చెప్పారా అలా పడుకోవద్దని? తిన్న వెంటనే పడుకోద్రా, వెళ్ళు వాకింగ్ వెళ్ళు. సరే ఏమే అలా బయటికి వెళ్ళి వస్తా నేను. ఆగండి, సూపు ఎలా ఉంది? సూపర్ బ్రహ్మాండంగా ఉంది. నాకేనే కదా మరి మొక్క ముక్క అన్నయ్య తిన్నాడు కదా. మరి నేనేం తినాలిరా. అయ్యో, ఇప్పుడు మీ అన్న మిగిలిగా ముక్క బొక్క మేము నవ్వలాలరా. ఇప్పుడు మేమేమైనా కుక్కల తమ్ముడు చూసారా సార్ డబుల్ యాక్షన్. ఏమైంది? ఏం లేదన్నయ్య, అలా బయటికి వెళ్ళి వస్తామని. అర్ధరాత్రి బయటకు వెళ్ళండి, లోపలికి వెళ్ళండి, వెళ్ళి చేద్దర్లో తీసుకొని రండి. ఏమే వంట బాగైంది కదా? చాలా టేస్ట్ ఉంది. ఏరా నీ తమ్ముళ్ళని అడిగావు, నీ మరదల్ని అడిగావు, నన్నెవరు అడుగుతారా? అంటే నేను తింటే నువ్వు తిన్నట్టే కదే. నువ్వు తింటే నేను తిన్నట్టు ఎలా అయిద్దిరా? ఇంకెప్పుడైతే నేను పెడతాను కొట్టకే. తమ్ముళ్ళు పడుకుందాం. చిన్న రాయుడు, లోపల ఏసీ గది ఉంది కదా, వెళ్ళి పడుకోవచ్చు కదరా. అద్దన్నయ్య మీరు ఉండగా మేము వెళ్ళి పడుకోవడం తప్పన్నయ్య. ఏవండి మనం వెళ్దాం. తమ్ముళ్ళు ఇక్కడ ఉండగా మనం ఏసీ గదిలో పడుకుందామా? పడుకోండి ఇక్కడ. ఏమైందిరా? దోమ కొట్టిందనియా. కొట్టిందా? అదే కుట్టిందనియా. ఓహో సరిగా పడుకో. ఏమైందిరా? పిల్లి కొట్టిందని. పిల్లి కొట్టిందా? సరే దోమ కొట్టిందనియా. సరిగా పడుకోండి, పీడకల్లు వచ్చుంటాయి. ఏంటే? లోపలికి వెళ్దాం. అది కాళ్ళ చేతులు వేస్తుంది, లోపలికి వెళ్దాం. తమ్ముళ్ళు ఉండగా పని వెళ్తే బాగోదే. మా నాన్న ఏసీ ఎందుకు కొన్నాడ్రా? బయట పడుకోవడానికా? తమ్ముళ్ళు మీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను రా. అదేంటంటే మేము బావగారు తెల్లారింది బావగారు. సరే పదండి లోపలికి వెళ్దాం. నన్ను ఇంత కష్టపడతావా? అయ్యగారు, అయ్యగారు చూడండి అయ్యగారు, మా ఆవిడ రోజు నన్ను కొడుతుంది అయ్యగారు. అమ్మా, పెళ్ళని చేతిలో తన్నులు తింటావా? సిగ్గు లేదురా? రే, పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఒక ఆర్ట్ ఎలా ఉంటుందో చూస్తావా? ఏమే ఏమండి? ఏమండి? నేను ఇంకా ఊహలేదు. ఇప్పుడు ఊహనండి. అదిరా పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకున్నది. అయినా నువ్వు వాడిని ఎందుకు కొడుతున్నావే? ఇదిగో ఒక అన్నున్నాడండి, ఆడు పొలానికి వెళ్తానంటే అన్న ఆపేసి నన్ను తీసుకెళ్లి కష్టపెడుతున్నాడండి. లేక లేక నెలకు ఒకసారి చికెన్ వండితే అన్యా నువ్వు లెగ్ పీస్ తిను, అన్యా నువ్వు చెస్ట్ పీస్ తినని ఆడికెడితే ఆ పట్టాబస్ గోడు మొత్తం తిని చెప్ప నా చేతిలో పెడుతున్నాడండి. నా ముందే వాడిని కొడతావా? రే, పెళ్ళాన్ని ఇంకా కాదరా, ఇంకా కంట్రోల్లో పెట్టాలి. ఇప్పుడు చూడరా పెళ్ళం అంటే ఎలా ఉంటుంది. ఏమే వచ్చి కాలు పట్టుకో. వచ్చి ఒళ్ళు నొక్కు. పీక నొక్కాలండి. చచ్చిపోయారు బాబు.
ఇదిగో ఇలా ఇలా కంట్రోల్ పెట్టు, కొట్టదాన్ని ఇక్కడ తీసుకురా. పెళ్ళాన్ని అసలు ఇసులు క్షమించదు. హలో తీసుకెళ్ళు, ఇప్పుడు మొగాడు అనిపించుకున్నారా? మీ అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటున్నాను. మా చెల్లమ్మ మన ఇంటికి వస్తుంది. మీ చెల్లెమ్మ వస్తుందా? బావగారు ఆడపాడు. అన్నయ్య చెల్లమ్మ అన్నయ్య బాగున్నారు అన్న. మళ్ళొకసారి అడు. ఒక్క నిమిషం మళ్ళీ అను. ఏంట్రా ఇలా వచ్చావు? అన్నయ్య బావగారు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు అన్నయ్య. ఇప్పుడు బిజినెస్ పెట్టాలంటే మనమేం చేద్దాం చెల్లమ్మ? డబ్బులు కావాలన్నయ్య. అంతేనా? ఎంత కావాలి? 1 కోటి రూపాయలు కావాలన్నయ్య. ఓ అంతేనా? అరే మన పొలం అమ్మితే ఎంత వస్తుందిరా? 50 లక్షలు వస్తాయి అన్నయ్య. 50 అంటే వదిన నగలు అమ్ముతో 10 లక్షలు వస్తాయి. అన్నయ్య మరదల నగలు అమ్మితే 20 లక్షలు వస్తాయి. మావిడి నగలు అమ్మితే 30 లక్షలు వస్తాయి అన్నయ్య. చెల్లమ్మ హ్యాపీయా? చాలా హ్యాపీ అన్నయ్య. సూపర్. నీ కూతురేది ఆడుకోమంటే అటే పోయిందా? వెళ్ళండి, వెళ్ళి తీసుకొస్తే నీ నగలు. వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి చెల్లకి ఇచ్చేస్తా. ఎవరి నగలరా? నాన్న చచ్చిపోతుంటరా. పెళ్లికి కట్నం లాక నాకు నగలు ఇచ్చాడు. చెల్లికి ఇవ్వమని ఇచ్చాడా ఏంటి? కాదే అమ్మ, కొట్టకే కొట్టకే అమ్మ, కొట్టకే అమ్మ, కొట్టకే. నేను బయటికి వెళ్ళాలి. ఆ పొలం కాగితాలను నీ నగలు తీసుకురా. అమ్మేది చెల్లకి డబ్బులు ఇవ్వాలి. దేనికి? అదేంటే చెల్లికి ఇస్తామని చెప్పాం కదా. మీ చెల్లి కోసం నేనెందుకు పడతా? నీకు ఇలా కాదురా. ఏమే చెల్లెలకి డబ్బులు ఇవ్వాలి కదా, మన నగలు అమ్మేస్తే ఎక్కువ వస్తుందా, తనఖా పెడితే ఎక్కువ వస్తుందా? నిన్ను బొంద పెడితే ఎక్కువ వస్తుంది. ఏరా ఆ తపాల ముఖం దానికి నా బంగారం కావాలా? మా నాన్న అలా పెంచాడు. ఈ బంగారానికి బంగారం తక్కువ పోతుంది. ఇంత బంగారం ఇస్తే దానికి ఇస్తావా? నీకు ఇవే దండగ పచ్చడం. ఇప్పుడు చెప్పరా నువ్వు? చెప్పు. నీ పని మా అయ్యగారు చెప్తానే. ఏ ఆడదైనా వాళ్ళు మొగుళ్ళ మీద చెయ్యేస్తే మా అయ్యగారు అస్సలు చేయించలేరే. మా అయ్యగారు నీ కాలు కోసేస్తారు, నీ చెయ్యిలు ముక్కలు ముక్కలు నరికేస్తారు, నీ మెడ కోసేస్తారే అయ్యగారు. పెద్ద రాయుడు పడుకో. అయ్యగారు పల్లి కొడుతుంది మా ఆవిడ. ఎందుకు కొట్టి? నీ కళ్ళు పీకేస్తా, నీ చేతులు నరికేస్తా, నీ కాళ్ళు విరిచేస్తా. నువ్వు నా కాలు ఇరిపేదేట్రా? ఇందాకలలో నిన్ను చూసి ఈయనొనిక. ఇప్పుడు నీ పెళ్ళంతో తన్ను తినగానే నీ మీదంతా నీకెవడ జడుస్తాడు. ఛీ! అయ్యగారు నన్ను ఇంకెవరు కాపాడతారు? అయ్యగారు నన్ను ఎవరు కాపాడతారా? నేను చూస్తున్నాను రా. అయ్యగారు మీరు ఇలా ఏంది అయ్యగారు? ఏమే మన పెళ్ళి అయితే సేమ్ మన వీళ్ళలాగా మాత్రం ఉండద్దు. మీరు మనుషులేనంటే నా తమ్ములను అలా కొడతారు? చెల్లి, మా మరిదిని ఇలా కొడతావని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు కూడా బావగారిని కుక్కలా కొడతావని నేను అనుకోలేదక్క. నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది. పెళ్ళైన ప్రతి అమ్మాయి మొగుడికి భయపడినట్టు నటిస్తుంది అంతే, కానీ భయపడదు. ఇంకెందుకు, లెట్స్ గో. నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది. ప్రతి మొగాడు భార్య చేతిలో బాధితుడని. కరెక్ట్.